అందరికీ నమస్కారం. శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా? పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ ఇది. పిహెచ్డి లెవెల్ క్వశ్చన్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నిసార్లు అడిగినా ఈ క్వశ్చన్కి మనం ఎన్ని రకాలుగా సమాధానం విని ఈ ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అది ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అన్నదానికి సూటిగా ఒక సమాధానం చెప్పాల్సి వస్తే పెట్టుకోకపోవటమే మంచిదని చెప్పాలి. ఎందుకంటారేమో. ఇది అర్థం కావటానికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళారనుకుందాం. దేవాలయం అంటే ఏదైనా పెద్ద పెద్ద దేవస్థానాలు అనమాట. ఇప్పుడు మన తిరుమలో లేదా కాళహస్తో ఇలాగ ఏవైనా పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి కదా, దేవస్థానాలు. అటువంటి వాటికి మీరు వెళ్ళారనుకుందాం. అక్కడ గజశాలలు ఉంటాయి, అవునా? అంటే ఇప్పుడు గజశాలలు అంటే మనకి ఇప్పుడు ఆవుల్ని పెట్టి మనం దాన్ని ఎలా గోశాల అనుకుంటున్నామో అలా ఏనుగుల్ని పెట్టి వాటిని పెంచి పోషించి ఇలా ఇది చేసే వాటన్నిటినీ గజశాలలు అంటారు అనమాట. ఆ గజశాలల్లో ఆ ఏనుగుల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళనే మావటి వాళ్ళు అంటారు. ఇప్పుడు ఆ మావటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారనుకుందాం. వెళ్ళి ఆ మావటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ ఏనుగు యొక్క అలవాట్లు, అది ఏం తింటుంది, ఎప్పుడు పడుకుంటుంది, ఎప్పుడు నిద్రలేస్తుంది, అది ఎక్కడెక్కడికి తిరుగుతుంది, ఏం చేస్తుంది, దాన్ని ఎలా చూసుకోవాలి అన్నీ తెలుసుకున్నారనుకుందాం. ఇప్పుడు మీరు అది తెలుసుకున్నారు కదా, ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ మీరు బాగా తెలుసుకున్నారని ఒక ఏనుగుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ఏంటి తమాషా ఆడుతున్నాను అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదండి. ఇప్పుడు ఎలాగైతే ఒక మావటివాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏనుగు గురించి మొత్తం తెలుసుకున్నారు కదా అని ఇంట్లోకి తెచ్చి ఏనుగును పెట్టుకోరో, శ్రీచక్రం ఎలా పూజ చేయాలో తెలుసుకున్నాం కదా అని అలాగే పెట్టుకుంటే మంచిది కదా అని మీరు ఇంట్లోకి తెచ్చి అలాగే పెట్టుకోకూడదు. మావటివాడు చెప్తాడు ఏనుగును చూసుకోవడం ఏం పెద్ద కష్టం అండి, ఇదిగో ఇలా 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 అని. ఎందుకంటే మావటివాడికి అలవాటు కాబట్టి మీ మావటివాడు అలా చెప్తారు. కానీ అలాగే మావటివాడు చెప్పాడు కదా అని మనం ఇలా తెచ్చి ఇంట్లో పెట్టుకోం కదా ఏనుగుని. అలాగే శ్రీచక్రం యొక్క విధి విధానము, పూజ, దాని అర్చన, దాన్ని గురుముఖత మాత్రమే తెలుసుకోవాలి. గురుముఖత తెలుసుకున్న తర్వాతనే గురువు యొక్క అనుమతితోటే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. పెద్ద పెద్ద అమ్మవారి ఉపాసకులు కూడా శ్రీచక్రాన్ని పెట్టుకోవటానికి ఆలోచిస్తారే, ఇదేమిటి ఉపనయన సంస్కారం అయిన వాళ్లే. ఇంకా కాని వాళ్ళ పరిస్థితిని వేరేగా చెప్పాలా? కాబట్టి శ్రీచక్రం ఇంట్లో లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం శ్రీచక్రాన్ని ఆరాధించినప్పటికి కూడా అది మనల్ని అంతర్ముఖుల్ని చేసి అమ్మవారి వైపుకి నడిపించి ముక్తి మార్గాన్ని మనకు చూపించాలి. అందుకే అర్చన యొక్క ప్రయోజనం కూడా. అంతే తప్ప శ్రీచక్రం అర్చనే ప్రధానం కాదు, అది మాత్రమే ప్రధానం కాదు. దాన్ని అర్చన చేస్తూ అంతర్ముఖులం అవ్వటం ముఖ్యం. అందుకే చూడండి, అమ్మవారికి లలితా సహస్రనామంలో కూడా పేరుంది కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతేకాదు, మరి శ్రీచక్రం లేకపోతే ఎలా అంటే మాకు అర్చన చేసుకోవాలని ప్రేమగా ఉంది అంటే దానికి మార్గం లేకపోలేదు. ఇంట్లో అమ్మవారు ఒక పటం పెట్టుకొని చక్కగా అమ్మవారిది, లలిత అమ్మవారిదో, లక్ష్మీదేవిదో, సరస్వతీదేవిదో, మీకు ఇష్టమైన అమ్మవారి స్వరూపాన్ని, ఆ అమ్మవారి స్వరూపాన్నే మీరు శ్రీచక్రంగా భావన చేయండి. ఆ అమ్మవారి పటంలో ఉన్న అమ్మవారే శ్రీచక్రం అనుకోండి. ఆ అమ్మవారికి శ్రీచక్ర అర్చనలాగా మీరు ముందు ఒక పళ్ళెం లాంటిది పెట్టి అక్కడ కుంకుమార్చన చేయండి, పువ్వులతో పూజ చేయండి, సరిపోతుంది. మీ అమ్మవారికి అందుకే కదా భావన మాత్ర సంతుష్ట హృదయ ఏ నమో నమః అని పేరుంది కదా. మనం ఏం భావిస్తామో అది అమ్మవారు స్వీకరిస్తుంది. మన భావన మాత్రం చేత అమ్మవారు సంతోషిస్తుందని అమ్మవారికి పేరుంది కదా. మరి మనం ఖచ్చితంగా శ్రీచక్రమే తెచ్చుకొని అర్చన చేయాలని నియమం ఎక్కడుంది? అంతేకాదు, శ్రీచక్రార్చనకి ఉన్న నియమాలు 1 కాదు 2 కాదు. ఆ నిష్టను చూసి పెట్టుకోవడానికి అమ్మవారి మంత్రోపాసన చేసేవాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంతేకాకుండా ఇంకొంతమంది ఇళ్లలో ఉండి సరిగ్గా అర్చన జరగకపోతే అది ఇచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా ఆ తీవ్ర స్థాయిలోనే ఉంటాయి. యంత్రం కాపాడితే ఇంకొక రకంగానే కాపాడుతుంది. అంటే మనల్ని ఎన్ని సమస్యల నుంచి బయటపడిస్తుందో మనం నిజంగా ఊహించలేము. అంత గొప్పగా కాపాడుతుంది శ్రీచక్రం నిజంగా బాగా అర్చన చేస్తే. కానీ ఆ స్థాయిలో అర్చన చేయటం అందరికీ సాధ్యమయ్యే పని ఏమాత్రం కూడా కాదు. ఇది మనం ఖచ్చితంగా జ్ఞప్తికి అంటే గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం.
అమ్మవారికి ఎంతసేపు ఉన్నా ఆంతరంగిక ఆరాధన చేయటమే శ్రేష్టం. అమ్మవారి నామస్మరణని చేయటం అత్యుత్తమం. మనకి కలియుగంలో కూడా నామస్మరణని మించిన మార్గం లేదు. నామస్మరణద మన్యోపాయం నహిపశ్యామో భవతరణే అన్నారు కదా పెద్దవాళ్ళు. నామాన్ని మించిన యోగము దిక్కు ఈ కలియుగంలో ఇంకొకటి లేదు. అలానే నేను ఇక్కడ మంత్రాన్ని యంత్రాన్ని తక్కువ చెయ్యటమే లేదు అసలు. ఆ విధానంలో చేయవలసిన వాళ్ళు చేస్తారు. కానీ సామాన్యులకే కాదు, ప్రతి ఒక్కరికి కలియుగంలో దిక్కు నామస్మరణే. ఇప్పుడు పెద్ద పెద్ద ఉపాసకులు కూడా అమ్మవారి మంత్రజపం చేసినా, శ్రీయంత్రానికి అర్చన చేసినా చివరికి చేసేది అమ్మవారి నామస్మరణే. ప్రేమగా అమ్మా శ్రీమాత అని పిలవడమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా పెద్ద పెద్ద యంత్రాలు పూజల వెనక పడటం అది అంత శ్రేయోదాయకమైన విషయం అనిపించుకోదు. సామాన్యంగా రోజు ఇంట్లో దీపం వెలిగించుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మలు సాధారణంగా ఆచరించుకోవాలి. అంటే మనం రోజు చేసుకునే కర్మలు పూజలు ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. అలాగే పండగలు వచ్చినప్పుడు కొంచెం విశేషమైన పూజ ఇవన్నీ ఉంటాయి. ఇంకా మిగిలిన సమయాల్లో నామస్మరణ. మిగిలిన సమయాల్లో అంటే నిరంతర నామస్మరణ చేసుకుంటూ ఉండాలి, ఇవి చేసుకుంటూ ఉండాలి తప్ప శ్రీచక్రము సాలగ్రామము ఇటువంటివన్నీ ఇంట్లో పెట్టుకుని పూజ చేసేయాలని తొందరపడిపోకండి. ఇది హెచ్చరిక కాదు, నిజానికి ఒక పెద్ద సూచన అనుకోండి. ఎందుకంటే ఎవరో పెట్టుకోమన్నారని పెట్టుకున్నాక ఏదన్నా జరిగితే వాళ్ళు వచ్చి కాపాడరు కదా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. శ్రీమాత్రే నమః.